వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 9. అలా తన నడుముని దగ్గరగా లాక్కోగానే తనకు ఒక్క క్షణం తాను తన నడుంపై ఉన్న చేత్తో దగ్గరికి లాగాడు అతను. అలా లాగడం ఆమె శరీరం వెనుక ఉన్న భాగం మొత్తం ఏదో వెచ్చని శరీర స్పర్శ తగిలినట్టు అనిపించింది. ఎవరా అని తను వెనక్కి తిరగాలి అనుకునేంతలో తన నడుంపై ఉన్న చెయ్యి గట్టిగా బిగుసుకుంది. ఇంకొంచెం సేపు ఇలానే ఉంటే నడుము విరిగిపోతుంది అనిపించింది నక్షత్రకు. అంతలోపే ఏదో వెచ్చటి శ్వాస తన భుజానికి తగిలినట్టు అనిపించింది. మనసులో ఏదో తెలియని గిలిగింత మొదలైంది నక్షత్రకు. ఇంకా అంతే. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. అంతే. తన మెడపై ఎవరో గట్టిగా కొరికేశారు. ఒక్కసారిగా తేరుకొని నొప్పికి అర్చేసింది. అంతే. రాత్రి అంతా ఎలా అయితే వచ్చారో ఇప్పుడు కూడా అలాగే వచ్చారు. నేను వెనక్కు చూశాను. ఎవరూ లేరు. కానీ అది ఎవరో తనకు తెలియడం లేదు. కానీ తన మనసుకు తెలుస్తుంది, అనిపిస్తుంది. ముఖ్యంగా నైట్ తనకు ముద్దు పెట్టింది. ఇప్పుడు తనతో ఇలా బిహేవ్ చేసింది ఒక్కరే అని తనకి అనిపిస్తుంది. ఆ స్పర్శ ఎవరిదా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అంతే. ఒక్క క్షణం ఆగిపోయింది. అక్కడ ఎదురుగా నిలబడింది తన ప్రేమ. తన మనసులో వేల ఆలోచనలు ఇప్పుడు పట్టుకుంది. తను అయితే రాత్రి తన దగ్గరకు వచ్చింది కూడా తన ప్రేమే అని ఆ క్షణంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా తను ప్రేమించే అబ్బాయితో తొలి ముద్దు ఊహించుకుంటుంది. అందరిలాగే నక్షత్ర కూడా ఊహించుకుంది. కానీ తనకు తెలియకుండా ఎవరో ముద్దు పెట్టడంతో తనకు మనసు 1000 ముక్కలైన ఫీలింగ్ అనిపిస్తుంది తనకి. కానీ తాను ఎప్పటి వరకు పడిన బాధంతా ఒక్క నిమిషంలో మటుమాయమైపోయింది. ఎందుకంటే తను ప్రేమించే తన బావ తనకు ముద్దు పెట్టాడని సంతోషంతో విక్రమ్ కళ్ళలోకి అలాగే చూస్తుంది. విక్రమ్ చెయ్యి ఇంకా నక్షత్ర నడుంపైనే ఉంది. తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తున్న నక్షత్రను ఇంకా తన కౌగిల్లోకి బలంగా కౌగిలించుకున్నాడు విక్కీ. విక్కీ శరీర స్పర్శతో ఇంకా తన ప్రేమ తనకు ఇంత దగ్గరగా ఉండటంతో తను ఇంకా విక్కీకి దూరంగా ఉండలేకపోతుంది నక్షత్ర. 2 చేతులు విక్కీని చుట్టేశాయి. నక్షత్ర నడుంపై ఉన్న విక్కీ చెయ్యి మెల్లగా నడుం పక్కగా కుడి చేతిపై రాస్తూ మెల్లిగా మెడ దగ్గర ఆగి అక్కడ ఆ చేత్తో చూపుడు వేలుతో రాస్తూ అక్కడే ఉన్న పుట్టుమచ్చను తనివి తీరా చూసి దాన్ని ఒక చిన్న చిరుముద్దు ఇచ్చి ఆ పుట్టుమచ్చపై గట్టిగా కొరికేశాడు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. సారీ చిన్న ఎపిసోడ్ ఇస్తున్నందుకు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.